అందరికీ నమస్కారం. నేను మీ ఉమాదేవి. ఇవాళ మన స్టోరీ పేరు తిరుమల ప్రయాణం, ఒక అద్భుతమైన దైవ కథ. చీకటి ఇంకా పూర్తిగా పోనివ్వని ఉదయం, ఒక గాఢ నిశ్శబ్దం. ఒక పేద కుటుంబం. రాము, అతని భార్య లక్ష్మి, 2 పిల్లలు. ఆ రోజు ఉదయం అప్పుల పేపర్లు, వంటగదిలో ఖాళీ పాత్రలు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్రతుకుతాం రాము అని అడిగింది. రాము నెమ్మదిగా, ఒక్కసారి స్వామిని దర్శించుకొని వద్దాం అన్నాడు. వెంకటేశ్వర అన్న పిలుపు మన మనసు తేలిక అవుతుందేమో అన్నాడు. డబ్బుల్లేవు, బస్సు కిరాయికి కూడా లేదు. కానీ వాళ్ళ హృదయంలో మాత్రం ఒకే ఒక నమ్మకం. స్వామి పిలిస్తే ఎలా అయినా దారి చూపుతాడు. అలా కేవలం 100 రూపాయలతో వాళ్ళు తిరుమల ప్రయాణం మొదలుపెట్టారు. బస్సులు మారుతూ, కిలోమీటర్లు నడుస్తూ వాళ్ళు కష్టాల మధ్య ప్రయాణం చేశారు. సూర్యుడు మండుతున్నాడు. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. లక్ష్మి చేతిలోని నీళ్ల బాటిల్లో చివరి చుక్క మాత్రమే మిగిలింది. ఆ చుక్కను కూడా ఆమె తన పిల్లలకిచ్చింది. రాము కంట్లో బాధ. నన్ను క్షమించు లక్ష్మి, మన పిల్లలు ఇంత కష్టపడుతున్నారన్నాడు. అయినా ఆమె చిరునవ్వుతో చెప్పింది, స్వామి దారి చూపుతాడు రాము. ఎన్ని కష్టాలు ఎదురైనా మనం వెనక్కు వెళ్ళేదే లేదు. ఆ మాట. మధ్యాహ్నం అయ్యేసరికి పిల్లలకు ఆకలి, లక్ష్మికి తల తిరుగుడు. అంతలో రోడ్డు పక్కన ఒక వృద్ధ మహిళ గంగవ్వ కనిపించింది. ఆమె చేతిలో 2 అరటిపళ్ళు. ఆమె అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారు బిడ్డల్లారా? లక్ష్మి మెల్లగా, తిరుమలకు అమ్మా, కానీ కొంచెం కష్టాలు అని చెప్పింది. ఆ వృద్ధ మహిళ అరటిపండు వాళ్ళ పిల్లలకి ఇచ్చి చిరునవ్వుతో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాము వెంబడి ఆమెను పిలిచాడు. అమ్మా, ఎవరు? ఎందుకు ఇలా సహాయం చేస్తున్నావు అని. గంగవ్వ తిరుగు చూసి, వెంకన్న పంపించాడు రా బిడ్డ, దారి జరిగింది వెళ్ళు అని చెప్పి కలిసిపోయినట్లుగా కనిపించకుండా పోయింది. వాళ్ళు తిరుమల దిగువకు వచ్చారు. కానీ అక్కడ పెద్ద సమస్య. లడ్డు టోకన్ కోసం అదనపు డబ్బు అవసరం. వారి చేతిలో 40 రూపాయలు మాత్రమే. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత దూరం వచ్చి ఇక్కడే ఆగిపోవాలా రామా? పిల్లలు కూడా చెప్తున్నారు, నాన్న మనం స్వామిని చూసి వెళ్ళమా అని. రాము గుండె నిండా నొప్పి. మన దగ్గర డబ్బు లేదు బంగారం. ఎలా? అప్పుడే అంధకారంగా మబ్బులు కమ్ముకున్నాయి. సన్నని వర్షం మొదలైంది. వర్షం నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు పెద్ద చెట్టు కిందికి వెళ్లారు. అక్కడ ఒక చిన్న సంచి కనిపించింది. దానిమీద ఒక స్లిప్, ధర్మం కోసం వినియోగించండి. రాము భయంతో సంచి తెరిచాడు. అందులో టోకన్స్ కొరకు పిల్లల లడ్డు తీసుకోవడానికి సరిపోయేంత, అచ్చం వారి అవసరానికి సరిపడంత డబ్బు ఉంది. రాము కాలు, లక్ష్మి చేతులు ఉర్రూతలూగాయి. స్వామి దయ రాము, ఇలాంటివి మానవుడు చెయ్యలేడు, ఇది ఆయన ఆజ్ఞ అనింది. వాళ్ళు లైన్లోకి వెళ్లారు. నెమ్మదిగా ముందుకు కదిలారు. అంతలో గర్భగుడి ముందు స్వామి మూలమూర్తి సువర్ణ కాంతుల్లో వెలిగిపోతున్నారు. లక్ష్మి శ్వాస ఆగిపోయింది. రాము చేతులు స్వయంగా ఆనుకొని పైకి లేచాయి. పిల్లలు ఆనందంతో నవ్వారు. స్వామిని చూస్తూనే వాళ్ళలోని ఏడాది భారాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. లక్ష్మి కన్నీళ్లు కారుస్తూ, స్వామి మేమేమీ కోరుకోలేదు, కేవలం మనసుకు శాంతి కావాలనుకున్నాం అని స్మరించింది. రాము హృదయం నిండిపోయి, ఇక మా జీవితం మిమ్మల్ని నమ్మి ముందుకు పోతుంది స్వామి అన్నాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత రాముకు ఊహించని పని అవకాశం వచ్చింది. లక్ష్మికి కూడా చిన్న చిన్న సహాయాలు రావడం మొదలయ్యాయి. పిల్లల చదువులు సర్దుకుంది. వాళ్ళు ఓ రోజు కూర్చొని గుర్తు చేసుకున్నారు, మనం వెళ్ళింది డబ్బు కోసం కాదు, స్వామి దయ కోసం కాదు, మనశ్శాంతి కోసం. అదే మన అసలైన అద్భుతం అయింది. మన జీవితంలో అద్భుతాలు మనం అనుకున్నప్పుడు రావు, మనకు అత్యవసరమైనప్పుడు వస్తాయి. మనిషి దేవాలయానికి వెళ్ళేది దేవుని చూడడానికి కాదు, తనను తాను తిరిగి కనిపెట్టుకోవడానికి. తిరుమల ప్రయాణం ఇది దేవుని చేరడం కాదు, స్వామి మనతో ఉన్నాడని తెలుసుకునే యాత్ర. కష్టాల మధ్య ఒక వెలుగు కనిపిస్తే అది దీపం కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి స్పర్శ. తిరుమల యాత్ర అంటే కొండ ఎక్కడం కాదు, మన ఆత్మ స్వామిని చేరినప్పుడు అది నిజమైన యాత్ర. తిరుమలకు వెళ్ళిన ప్రతి మనిషి జీవితం మారకపోవచ్చు, కానీ వారి హృదయం మాత్రం తప్పకుండా మారుతుంది.
అదే స్వామి ఇచ్చే నిజమైన మిరాకిల్. తిరుమల దారి కష్టమైనదే, కానీ మనసు కష్టానికి లొంగదు. స్వామి అనుగ్రహం మన మీద ఉంటే కష్టాలు మన అడుగులను ఆపవు. కానీ నమ్మకం మనలను తిరుమలకు తీసుకెళ్లకుండా ఎప్పుడూ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.